గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. యూత్ కాంగ్రెస్ చేతిలో గాయపడినటువంటి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబులెన్స్ లో ఆసుపత్రికి కూడా తీసుకెళ్తున్నారు. తన పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉందని ఇప్పుడే చెప్పడంతో కూడా తనకు తీసుకెళ్లి అంబులెన్స్ లో కూడా ఎక్కించిన దృశ్యాలు ఉన్నాయి. వీరితో పాటు అటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అలాగే బీజేపీ అధికార ప్రతినిధి ఎర్మి సుభాష్ కూడా ఒకసారి పైడి రాకేష్ రెడ్డి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారు చెప్పండి, కాంగ్రెస్ దాడిని ఎట్లా చూస్తారు? ఇంత అది ఒక ఫ్రీ ప్లానెట్గా కిరాయి గుండాలు రౌడీలు ఒక ప్రణాళిక వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ గారిని తీవ్రంగా గాయపరచడం జరిగింది. అతను కొంచెం ప్రమాదవశాత్తు బాగా సీరియస్గా ఉన్నది. అతను హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. దీన్ని ఒకటి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి సర్కార్ మొదలుపెట్టిన ఆట దీన్ని మేము ముగిస్తాము. పుల్లలతో కొక్కున్నారు మీరు, ఎవరు ఎక్కడ బీజేపీతో కొక్కున్నారు, ఎవరు బాగుపడలేదు. తెలంగాణలో ఇదే ఒక సంకేతం. ఇంకా కాంగ్రెస్ పతనానికి రోజులు లెక్క పెట్టుకోవాల్సిన రోజు ఇది. కానీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు, తమ అగ్రనేత పైన చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు వెళ్తేనే మా మీద ఉల్టా దాడి చేశారంట. అది అసంతృప్తి ప్రకటన అంటే దానికి సంబంధం లేదు. అది ఎక్కడో జరగని గురించి మాట్లాడలేము, ఎక్కడో ఇటీవల జరిగిన గురించి సంఘటనల మీద ప్రశ్నించలేము. మా ఆఫీస్ మీద దాడి జరిగి మా వ్యక్తుల మీద దాడి జరిగినప్పుడు దాన్ని తీవ్రంగా తీసుకుంటాం. దీనికి మీకు రాళ్లతో కాదు, దేనితో సమాధానం చెప్పాలో బరాబర్ సమాధానం చెప్తాం. ఇంకా ప్రతిదాడులు జరిగేటువంటి అవకాశం ఉందా? అంటే వాళ్ళు నిర్ణయించుకోవాలి. రేవంత్ రెడ్డి సర్కారు దుర్మార్గమైన కాంగ్రెస్ సర్కారు నిర్ణయించుకోవాలా. ఇంకా ఉన్నరే 3 రాష్ట్రాలలో తెలంగాణతో కూడా మీ పతనం మొదలు పెడతామని చెప్తున్నాం. అంటే ఇది పోలీసుల వైఫల్యం అని కొంతమంది మీరేమనుకుంటున్నారు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో చేసింది. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసుకోలేక ఓర్వలేక ఈ రోజు చర్యకు పాల్పడ్డారు. జిస్కా బరాబర్ ఈట్కా జవాబ్ పత్తర్ సే దేగా. जब गांधी भवन है तो तुम्हारा जाके सोनिया गांधी भवन के ऊपर भी अटैक करेगा हम लोग. ఎక్కడ తీసుకెళ్తున్నారు? అసలు ఏమైంది? హాస్పిటల్ తీసుకెళ్తున్నాము, డాక్టర్ కేర్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. కొద్దిగా సీరియస్ ఉన్నది కాబట్టి ఇంకా పరిణామాలు అని చెప్తాం. ఏం డిమాండ్ చేస్తారు? సీఎం గారు చెప్తాం. దీని మీద ఎవరెవరైతే కొడుకులు కిరాయి గుండాలు, ఎవరెవరైతే పోలీస్ అధికారులు డ్యూటీలో ఉన్నారో అందరూ ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలా. దీని మీద ప్రత్యేక న్యాయ విచారణ జరిపించాలని కోరుతున్నాం. అసలు ఒకవైపు జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండించడమే కాకుండా దాడికి ప్రతి దాడులు కూడా తప్పవు. డెఫినెట్ గా దీనికి పత్తర్క ఈట్క జవాబు ఈట్ సదేంగా పత్తర్క జవాబు పత్తర్ సదేంగ్ అనేటట్టు కూడా బీజేపీ ఖచ్చితంగా కూడా ఒకవైపు వ్యవహరిస్తుంది. సీఎం దీన్ని అందరికీ బాధ్యులైనటువంటి ఆఫీసర్లను కానివ్వండి వీటన్నిటి కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్తున్నారు. మరొక పక్క అంబులెన్స్ కు సంబంధించి కూడా చూస్తున్నాం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిచ్యువేషన్ కూడా కాస్త సీరియస్ గా ఉండడంతో కూడా అంబులెన్స్ లో ఎక్కించి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మరొక చూసాం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ కూడా చెప్పారు, అంబులెన్స్లో కూడా తమ నాయకుడికి కూడా బాగాలేనందుకు కూడా కేర్ హాస్పిటల్కు కూడా తీసుకెళ్తున్నామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొక పక్క కేర్ కాకుండా ఉస్మానియాకు తీసుకెళ్తారని మరికొంతమంది అంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అటు గాయపడ్డటువంటి నేతల్ని కొంతమందిని అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం జరిగినటువంటి కాంగ్రెస్ దాడి ఏదైతే ఉందో ఆ దాడికి నిరసన కూడా ఇప్పటికే బీజేపీ గాంధీ భవన్ పైన కూడా దాడి చేసింది. ఈ దాడికి కూడా ఒకవైపు అటు బీజేపీ శ్రేణులు మాత్రం ఆ దాడిని కూడా సమర్థిస్తున్నారు. చూడొచ్చు, ఒకవైపు బీజేపీ శ్రేణులు కూడా ఈ అంబులెన్స్కి సంబంధించి కూడా ప్రభుత్వ అంబులెన్స్కి సంబంధించి 108 కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోను ఇంటూ మార్క్ చేయడం కాకుండా రేవంత్ రెడ్డి ఫోటో పైన ఇంటూ మార్క్ చేసి 420 అని రాసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అంబులెన్స్ సంబంధించినటువంటి అంబులెన్స్ మీద ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బొమ్మ పైన కూడా ఒకవైపు 420 అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ విజువల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీలో కూడా చూసుకోవచ్చు. మరి ఆయన పరిస్థితికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఒకవైపు కూడా హెల్త్ బులెటిన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పోలీసులు మాత్రం ఇంకా బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు అట్టడుగు దూరంలోనే వాటికి సంబంధించి కూడా ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉండనే ఉన్నారు. మరి బీజేపీ శ్రేణులు కూడా భారీగా మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మరి ఇప్పటికీ అటు కాంగ్రెస్ చేసినటువంటి దాడి ఈరోజు ఏదైతే ఉందో దానిపైన దాడి జరిగింది. ఇంకా ఖచ్చితంగా కూడా వారి పతనం ప్రారంభమైంది. వారి పతనానికి కూడా వాళ్ళే నాంది పలుకున్నారు. కాబట్టి డెఫినెట్గా వీటన్నిటి కూడా సమాధానాలు చెప్తాము, కాంగ్రెస్ను వేటాడతామని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. మరొక పక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిచ్యువేషన్ బాగాలేకపోవడంతో కూడా అంబులెన్స్లో కూడా ఆసుపత్రికి తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కెమెరామెన్ గణేష్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.